భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువు స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది. కానీ కాలక్రమేణా పంచాయతీ పరిధిలో త్రాగునీటి కుళాయిల ఏర్పాటుతో ఈ చెరువు ఇప్పుడు సాగునీటికి మాత్రమే పరిమితమైంది. గత కొంతకాలంగా విలువైన చెరువు సికం భూములపై కబ్జాదారుల కన్ను పడింది. దీంతో దొంతికుంట చెరువు స్వభావం పూర్తిగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2001లో జన్మభూమి పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల నెపంతో చెరువులో కబ్జాలకు బీజం పడింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అలసత్వం చూపడంతో చెరువు సికంగా చెప్పుకునే విలువైన భూములు కొంతమంది భూరాబందుల చేతుల్లోకి మారాయని తెలుస్తోంది. ఈ ఆక్రమణల పర్వం రిజిస్ట్రేషన్ల ముసుగులో సాగడం స్థానిక అధికారుల నిర్లక్ష్యానికి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. గత 2005 నుంచి దీనికి ఆక్రమణకు గురి అవుతుంది. ఎందుకంటే 2005లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దీని ప్రక్షాళన చేసుకుంటూ అంటే అభివృద్ధి కార్యక్రమాలతో కోట్ల రూపాయలు వెచ్చించి దీన్ని అభివృద్ధి చేద్దామని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆక్రమణ జరుగుతూనే ఉన్నాయి. ఆక్రమణ జరగడానికి అశ్వారావుపేటలో సాగునీరుకి, త్రాగునీరుకి ఉపయోగపడతా ఉంది. 100 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అశ్వారావుపేటలోని ఎక్కువగా నీటి సౌకర్యాలను ఏ వర్షం వచ్చినా కూడా చెరువు నిండుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇది ఎంఆర్ రెవెన్యూ అధికారులు 24 ఎకరాల 13 గుంటలో, ఇరిగేషన్ అధికారులు 23 ఎకరాల సమాచారం ఇచ్చారు. ఫుల్ ట్యాంక్ లెవెల్లో 30 ఎకరాలు. అంటే ఈ పరిధిలో ఉన్న ఈ భూమిని ఎంతవరకు ఆక్రమించిందంటే దాదాపు ఈ ప్రాంతంలో నివాసిస్తున్న చిన్నపిల్లల కానించి వృద్ధుల వరకు ఈ చెరువు ఆక్రమైందని మనం అయితే దీన్ని ఈ రోజు కూడా ప్రక్షాళన చేయలేదు. ఎందుకంటే నిజాయితీ గల రాజకీయ నాయకుడు, నిజాయితీ గల అధికారి వస్తేనే దొంతికుంట చెరువును ప్రక్షాళన చేయొచ్చు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరు మీద ప్రక్షాళన చేస్తుంది. అయితే బఫర్ జోన్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి లేదా బహుళంతస్తులు దాన్ని కట్టుకొని భారీ ఎత్తున లేఅవుట్ చేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు. అశ్వారావుపేట ఒక సామాన్య మానవుడు చిన్న ఇంటిని నిర్మించుకోవాలని స్థానిక పంచాయతీ కార్యాలయం గుమ్మం తొక్కితే 1,00,000 పత్రాలు అడిగే పంచాయతీ అధికారులు ఆక్రమణకు గురైన దొంతికుంట చెరువులో విలువైన భూముల్లో వాణిజ్య సముదాయాలు, అపార్ట్మెంట్లు, ఇళ్లు నిర్మించడానికి ప్రత్యేక పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి అనుమతులిచ్చారు. అప్పటి ప్రభుత్వంలో కీలకమైన నాయకుడు కబ్జాదారులకు కొమ్ము కాయడంతో ఆయన అనుచరులుగా చెప్పుకునే కొందరు స్థానికులు చెరువును యథేచ్ఛగా ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించారనే